హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పఫ్ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈలోపు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. 2 హ్యాండ్స్కి కలిపి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. పఫ్ కోసం 2.5 ఇంచెస్ క్లాత్ అనేది పైన వదిలేసానండి. ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఫుల్ లెంత్ అనేది 10 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ కూడా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ కూడా డ్రా చేసేసుకొని మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మనం పఫ్ కోసం తీసుకున్న క్లాత్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ లో కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిడిల్లో చిన్న కట్స్ ఇవ్వాలి. మనకి హ్యాండ్స్ మిడిల్ అనేది తెలియడం కోసం 4 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ తీసుకుని హ్యాండ్ లో కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మనకి రాంగ్ సైడ్ అనేది తెలియడం కోసం అటు ఇటు ఇంటూ మార్క్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం 10 ఇంచెస్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ ఒరిజినల్ లెంత్ అనేది అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి అటు ఇటు కూడా. ఎందుకంటే మనకి పఫ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నానండి. దాన్ని రైట్ సైడ్ అనేది మనం పైన పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, దీని మీద లైనింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ అనేది పైకి రావాలి. ఫస్ట్ హ్యాండ్ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత ఈ 2 ఫ్యాబ్రిక్స్ని ఓపెన్ చేసేసి ఓన్లీ లైనింగ్ మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. పక్కన కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇలా డబల్ టాప్ స్టిచ్ వేసుకున్నామంటే హ్యాండ్ చివరన క్లాత్ ఫోల్డ్ చేసినట్టే ఉంటుందండి. తర్వాత క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలండి. తర్వాత మనం పఫ్ కోసం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చాం కదా, అక్కడ మార్కింగ్స్ అనేది పెడుతున్నాను కనిపించడం కోసం. ఇక్కడున్న మార్కింగ్ దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అటువైపు ఉన్న మార్కింగ్ వరకు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ కట్ వరకు ఒక వేలో పెట్టుకుని అక్కడ నుంచి ఆపోజిట్ వేలో పెట్టుకున్నా బాగుంటుంది. లేదా అన్నీ ఒక వేలో పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే అన్నీ ఒక వేలోనే పెట్టేసుకుంటున్నానండి.
సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఇంతేనండి, పఫ్ హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ సింపుల్ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.